రాహుల్ గాంధీ అరెస్ట్ని నిరసిస్తూ ఈరోజు హైదరాబాద్లో కాంగ్రెస్ నేతలు లోక్ భవన్ ముట్టడికి అయితే వస్తున్నారు. అయితే దీంట్లో భాగంగానే ప్రస్తుతం ఫెరోజ్ ఖాన్ మనతో ఉన్నారు, మాట్లాడదాము. హలో ఫెరోజ్ ఖాన్ జీ, సో ఎట్లా చూస్తారు రాహుల్ గాంధీ అరెస్ట్ని? అండ్ మోర్ ఓవర్ 20 days నుంచి స్టూడెంట్స్ సిపిజే పార్టీ కావచ్చు, సోనం వాంగ్చుక్ కావచ్చు, చాలా స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ వచ్చి చాలా పీస్ఫుల్గా ఒక ప్రొటెస్ట్ని నిర్వహిస్తుంటే ఆ ప్రొటెస్ట్ని కూడా వాళ్ళు ఇది చేశారు. సో దాన్ని ఎట్లా చూస్తారు? ఇది చలో రాజ్భవన్ మేము యాక్చువల్లీ డిఫెండ్ డెమోక్రసీ, ప్రొటెక్ట్ అండ్ సేవ్ కాన్స్టిట్యూషన్. వీళ్ళు చేస్తున్న అన్డెమోక్రటిక్ అథారిటేరియన్ యాక్షన్స్ సైలెన్స్ చేపియాలి స్టూడెంట్స్కి, అపోజిషన్కి. ఇక్కడ స్టేట్ మా ఒక్కటే రిక్వెస్ట్ అండ్ క్వశ్చన్, పేపర్ లీక్ అయింది, లక్షల స్టూడెంట్స్ ఫ్యామిలీస్ ఫ్యూచర్ స్టేక్ మీద వచ్చింది. ధర్మేందర్ ప్రధాన్కి రిజైన్ ఎందుకు తీసుకుంటలేరు? సూసైడ్ చేసిన స్టూడెంట్స్కి 1 కోటి రూపాయలు, సోనం వాంగ్చుక్కి రిలీజ్. స్మాల్ థింగ్స్ వీఆర్ ఆస్కింగ్. దానికి గవర్నమెంట్ ఒప్పుకుంటలేదు అంటే ఏం చూపిస్తున్నారు? డెమోక్రసీ లేదు, డిక్టేటర్షిప్ ఉన్నది. మన్మాని మేము చేస్తాం. రాహుల్ గాంధీకి డిటైన్ చేస్తారు, ప్రియాంక గాంధీకి డిటైన్ చేస్తున్నారు, అపోజిషన్ లీడర్స్కి డిటైన్ చేస్తున్నారు. మా రాహుల్ గాంధీ ఏం అడుగుతున్నారు? అరే భయ్యా, అయితే రాహుల్ గాంధీ 20 days అవుతుంది, సోనం వాంగ్చుక్ కానివ్వచ్చు, సిపిజే పార్టీస్ 20 days నుంచి హంగర్ స్ట్రైక్ చేస్తుంటే స్టిల్ తను వెళ్ళలేదు, అది అక్కడ చూపెట్టలేదు. తను ఎట్లా అడుగుతారని బీజేపీ నేతలు అడుగుతున్నారు. దానికి ఏం చెప్తారు? టైం సందర్భం వచ్చినప్పుడే అడుగుతాం. అండ్ రాహుల్ గాంధీ సిటిజన్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ మెయిన్ థింగ్ హీఈస్ అవర్ అపోజిషన్ లీడర్. ఆ ప్రశ్న దగ్గర బలం లేదు. మీరు తప్పు చేస్తున్నారు, అరే ఎవరు దేవుళ్ళు గారు, తప్పు అవుతుంది, తప్పుకి మీరు ఒప్పుకోండి కదా. అండ్ మేమేం అడుగుతున్నాం కి కన్సెన్సస్ తీసుకువస్తాం, పొలిటికల్ పార్టీస్లో కూర్చుందాం, ఒక దారి తీద్దాం, నెక్స్ట్ టైం లీక్ కావద్దు, ఇదే అడుగుతున్నాం. సో 3 మా మాంగ్లు ఉన్నాయి, అడుగుతున్నాం. సోనం వాంగ్చుక్ రిలీజ్, 1 crore కాంపన్సేషన్ సూసైడ్ స్టూడెంట్స్కి, ధర్మేందర్ ప్రధాన్ రిజిగ్నేషన్. దీనిలో ప్రాబ్లం ఏం? కానీ ఈగో ప్రాబ్లం, డిక్టేటర్షిప్ ఎట్లా కనిపిస్తున్నది అంటే ఇండియాలో స్టిల్ బ్రిటిష్ ఉన్నర్లాగా. అయితే ఇంత జరుగుతున్నా కూడా స్టిల్ ఇప్పటి వరకు అటు అమిత్ షా కానివ్వండి, ఇటు నరేంద్ర మోడీ కానివ్వండి, అటు ధర్మేంద్ర ప్రధాన్ కానివ్వండి, ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వలేదు. స్టేట్స్ వైజ్గా, కంట్రీ వైజ్గా, అటు ఢిల్లీ జంతర్ మంతర్ కావచ్చు, ఈరోజు హైదరాబాద్లో కావచ్చు, ఇంత ప్రొటెస్ట్లు చేస్తున్నా స్టిల్ యూ బిలీవ్ ఆర్ యూ థింక్ అది వస్తుంది, ఆ పాజిటివిటీ వస్తుంది? అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ జనరేషన్కి వీ హ్యావ్ సో మచ్ ఫాలోయింగ్ ఆఫ్ రాహుల్ గాంధీ ఇన్ సోషల్ మీడియా కావచ్చు, ఎడ్యుకేటెడ్ పీపుల్ దగ్గర నుంచి హీ గాట్ సో మచ్ ఆఫ్ సపోర్ట్. సో కెన్ యూ సీ, we can see Rahul Gandhi as a PM in next generation? 100% ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీనే. కానీ ఇప్పుడు బీజేపీ ఇంత చేసిన తర్వాత కూడా వాళ్ళు ఈల్డ్ అవుతలేరు. సో డిక్టేటర్షిప్ చూపిస్తున్నారు. కానీ మొత్తం లోకం, మొత్తం ఇండియా అందరికీ అర్థమవుతుంది కదా, తప్పు చేసిన తర్వాత లంగా డ్రామా చేస్తున్నారని. ఒప్పుకోవాలి కదా. లక్షల స్టూడెంట్స్, ఆ స్టూడెంట్స్కి మీరు లాఠీ చార్జ్ చేస్తారు, వాళ్ళ మీద మీరు టియర్ గ్యాస్ పెడతారు. ఆ ఫార్మర్స్ అక్కడ చేస్తే దాని మీద వాటర్ కెనన్. ఇది డెమోక్రసీ, ఇది కాన్స్టిట్యూషన్ మనకు నేర్పించింది. అన్డెమోక్రటిక్ వే, అథారిటీ మా దగ్గర ఉన్నది అని మొత్తం డ్రామా చేస్తున్నారు. సో మొత్తం లోకం ఈ చూసిన తర్వాత ఏమంటుంది? షేమ్ షేమ్ మోదీ, షేమ్ షేమ్ అమిత్ షా, షేమ్ షేమ్ బీజేపీ. కానీ మేం చెప్తున్నాం, ఎప్పుడు దాకా మీరు ధర్మేందర్ ప్రధాన్ రిజిగ్నేషన్ తీసుకోరు అప్పుడు దాకా మేము రోడ్ల మీద ఉంటాం. వీ విల్ ఫైట్, వీ విల్ నాట్ రెసిస్ట్,
we will save our democracy. రాహుల్ గాంధీ అరెస్ట్ ని నిరసిస్తూ ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర అయితే ఫెరోజ్ ఖాన్ బ్రదర్ రషీద్ ఖాన్ కాంగ్రెస్ లీడర్ ఉన్నారు, మాట్లాడదాము. जी सर बोलिए, कैसा देखते हैं आप राहुल गांधी के अरेस्ट को और स्टूडेंट्स के लिए आप क्या बोलना चाह रहे हैं? देखिए, सबसे पहले तो मैं ये कहना चाह रहा हूँ कि हिंदुस्तान का वजीर आजम नरेंद्र मोदी एक बुज़दिल इंसान है, एक कायर इंसान है. ये इंसान कहता है कि इसके पास 56 इंच का सीना है. ये इंसान अगर से मर्द है तो पर्दे के पीछे छुपा हुआ क्यों है? पर्दे के सामने आओ, आके गुफ्तगू करो स्टूडेंट से. आप देखेंगे एक दिन खबर राहुल गांधी को नरेंद्र मोदी की पुलिस तशद्दुद का शिकार बनाती है, उनको घसीट कर खींच कर पुलिस के वैन में ढकलती है, हिरासत में ले लेती है. और कल देखा गया कि राहुल गांधी का लहू इस जमीन पर गिरा. राहुल गांधी का लहू गिरते थी हमने अज़म कर लिया कि हम तो इंतकाम लेंगे. राहुल गांधी का क्या मुतालबा है कि स्टूडेंट्स की मांग पूरी करो, स्टूडेंट से गुफ्तगू करो. वह हमारा बुज़दिल नरेंद्र मोदी सामने आने के लिए तैयार नहीं है. 2 दिन पहले उसकी पुलिस स्टूडेंट्स के ऊपर लाठी बरसाती है, टीयर गैस बरसाती है, स्टूडेंट्स को तशद्दुद का शिकार बनाती है. I mean, how you will see that they are doing a silent protest, hunger protest, and Sonam Wangchuk, CBJ students, so many people are coming and they are protesting themselves. They want to save the education, they want to save the next generation, but still Narendra Modi and Dharmendra Pradhan or Amit Shah, no one is responding. How you will see that? देखिए, हमारा मुतालबा वही तो है. देखो, what students are demanding. Students are demanding that the education minister should resign. Why is BJP coming in front and having a dialogue with students? They don't even know the power of students. They should know it very well that the students are future of India. What students are demanding? They're demanding that Dharmendra should resign. It's responsibility of BJP government, it's the responsibility of Wazir Azam Narendra Modi to come in front and have a dialogue with the students. What students are demanding? The people who have suicide due to NEET paper leak, they are demanding ex gratia for them. They are demanding that the false cases which has been framed against students, those cases should be उसको दूर कर देना. ये है उनका मुतालबा. अगर ये मुतालबा है तो इसमें गलत क्या है? तो नरेंद्र मोदी should come front and Dharmendra Prasad, just because of Dharmendra Prasad, this paper leak has happened. He is responsible. We have seen that since last 10 years, more than 150 papers have been leaked. Who is responsible? Who's accountable? So he should take responsibility and he should resign. But he is not coming in front and having a dialogue with students. He knows that because of his carelessness, the papers have been leaked. तो स्टूडेंट्स का मुतालबा है कि धर्मेंद्र प्रधान शुड रिजाइन और उनको इंसाफ मिलना. जय हिंद, जय कांग्रेस.